నమస్తే ఫ్రెండ్స్, మనకి ఈ సంవత్సరం దగ్గర దగ్గర 6 నెలలు అయిపోయినాయి. ఇది జూలై, ఆగస్టు కూడా వస్తుంది. ఈ సంవత్సరంలో 1000 కోట్లు ఏ సినిమా కలెక్ట్ చేయలేదు మన భారతదేశంలో. చాలా వచ్చింది కానీ 800 కోట్లు కలెక్ట్ చేసి ఆగిపోయింది. ఇక మిలియన్ కూడా 800 కోట్ల లోపే ఈ 2025లో. మరి ఈ 2025లో 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఏమన్నా ఉందా? ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇంతకు ఏ సినిమాలు రాబోతున్నాయి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. అందుకని నేను ఏ సినిమాలు రాబోతున్నాయి, హీరోలు ఎవరో, దేనికి స్కోప్ ఉంది అనేది నాకు తెలిసి ఒక అభిప్రాయాలు పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వద్దాం. ఇప్పుడు మనకి ఆగస్టు 14న ఉన్న పళంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా కూలీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారి సినిమా వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ ఉన్నాయి. ఇది మనందరికీ తెలుసు. సరే, దీన్ని ఇలా ఉంచుదాం. తర్వాత ఇదే నెలలో మర్చిపోయాను, ఇదే నెలలో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఉంది. ఈ నెల 25న, అంటే ఎంత తారీఖు? 20 అనుకోండి, 21, ఇంకో 4 రోజులు ఉంది. హరిహర వీరమల్లు 25వ తారీఖున రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఏమైనా ఛాన్స్ ఉందా? వార్ 2కి ఏమైనా ఛాన్స్ ఉందా? కూలీకి ఏమైనా ఛాన్స్ ఉందా? 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా సత్తా. సరే, దాన్ని వదిలిపెడదాం. ఇంకేముంది? సెప్టెంబర్ 1న మన రిషబ్ శెట్టి గారు కాంతారా చాప్టర్ 1 అత్యధిక భారీ బడ్జెట్తో తీస్తున్నారు. ఆయన కూడా కాంతారా 1 కాంతారా మనకు సినిమా తెలుసు, దాన్నే కాంతారా చాప్టర్ 1గా తీస్తున్నారు. ఇది అక్టోబర్ 1కి రిలీజ్ అయింది. దీనికి ఏమన్నా ఛాన్స్ ఉందా? సరే, ఇక మళ్ళీ వెళ్దాం. డిసెంబర్ 25న మన రెబల్ స్టార్ ప్రభాస్ గారిది రాజాసాబ్ సినిమా ఉంది. దీనికి ఏమన్నా ఛాన్స్ ఉందా? మీరు కామెంట్లో పెట్టండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పుకుంటే వెళ్ళిపోతాను. దీనిలో నాకు తెలిసింది అంటున్నాను, ఇందులో నాకు పార్షియాలిటీ ఏమీ లేదు. చూద్దామండి. మనకి కూలీ సినిమా ఉంది. కూలీ సినిమా సరే, ముందు మన పవన్ కళ్యాణ్ సినిమాకి వద్దామండి. జూలై 25 అంటే 4 రోజుల్లో హరిహర వీరమల్లు రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. దీనికి ఏమన్నా 1000 కోట్లు ఛాన్స్ ఉందా? దీనికి కొంచెం తక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకు ఛాన్స్ ఉందంటే ఇప్పటివరకు ఎన్టీఆర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పాన్ ఇండియా సినిమా లేదు. పైగా ఈ సినిమా చాలాసార్లు వాయిదాలు పడుతూ డైరెక్టర్లు మారుతూ కొంచెం ఇబ్బంది గురవుతూ వచ్చింది. కొంచెం ఆడియన్స్లో కూడా కొద్దిగా ఫ్యాన్స్ తప్ప ఆడియన్స్లో అంత ఇంట్రెస్ట్ ఉండదేమో అనేది నా అభిప్రాయం. సరే, ఎంత బాగా ఆడినా ఒక 500 నుంచి 600-700 కోట్లు కలెక్ట్ చేస్తే అది మహా గొప్ప విజయం హరిహర వీరమల్లు నా ఉద్దేశం. తర్వాత ఇక ఆగస్టు 14న వార్ వస్తుంది, కూల్ వస్తుంది. మీకు ఏ డౌట్ అక్కర్లేదు. వార్ 2 సినిమా యావరేజ్గా ఉన్న 1000 కోట్లు కలెక్ట్ చేసిద్ది. మరి కూలీ సినిమాకి అంత సత్తా ఉందా? దాన్ని కొంచెం ఆలోచించాలి. కొంచెం కానీ అది అద్భుతంగా స్క్రీన్ ప్లే కుదిరి, మ్యూజిక్ కుదిరి, అంతా ఎవరికి వాళ్ళు పర్ఫెక్ట్గా యాక్షన్ చితక్కొడితే మాత్రం కూలీకి కూడా ఉంది, ఏ డౌట్ లేదు. అయితే దీనికి ఫస్ట్ మాత్రం వార్ 2కి యావరేజ్గా కొట్టేసిద్ది. ఎందుకంటే దానికి ఉన్న మార్కెట్ విస్తృతం. వాళ్ళిద్దరు కూడా సూపర్ స్టార్లు, ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు. పైగా యాజ్ చోప్రా ఫిల్మ్ వరల్డ్ కూడా వాళ్ళ గొప్ప బ్యానర్ అది. దాన్ని పక్కన పెడదాం. ఇంకా మన రిషబ్ శెట్టి గారిది ఉంది కాంతారా. ఇది 1000 కోట్లు కొంచెం కష్టం. ఎందుకంటే ఇది కాంతారా 1 300 కోట్ల దాకా ఆగింది. మహా అయితే 6-5 అదొక వచ్చి ఆగిపోయింది. ఒకవేళ ఏదన్నా అద్భుతమైన మెరాకిల్ జరిగితే కేజీఎఫ్ సినిమా లాగా 1000 కోట్లు 1200 కోట్లు పెద్ద లక్ష్యం కాదు. సరే, చూద్దాం, దాన్ని అలా ఉంచుదాం. ఇక మన రెబల్ స్టార్ ప్రభాస్ గారిది ఉంది రాజాసాబ్, డిసెంబర్ 25కి రిలీజ్ అవుతుందంట. ఈ సినిమా కూడా కొంచెం కానీ మారుతి గారి స్క్రిప్ట్ వర్కౌట్ అయితే ప్రభాస్ గారికి ఉన్న స్టామినాతో 1000 కోట్లు లక్ష్యం కాదు. ఇది అనమాట మ్యాటర్. ఆల్రెడీ ప్రభాస్ గారికి 1000 కోట్లు పెద్ద లక్ష్యం కాదు. ఆయనకి ఆల్రెడీ సలారు, మొన్న వచ్చిన కల్కి, ఇవన్నీ కూడా మోతమోగిపోయి. సరే, అలా పక్కన పెడదాం. ఓవరాల్గా 1000 కోట్లకి ఛాన్స్ ఉంది మాత్రం వార్ 2కి, రాజాసాబ్కి. నాకున్న అంచనా ప్రకారం ఇవి యావరేజ్గా ఉన్న దగ్గరగా వెళ్ళిపోతాయి, కొంచెం ఇట్టుగా ఉన్నా వెళ్ళిపోతాయి. మిగిలిన సినిమాలు అలా కాదు, ఇండస్ట్రీ రికార్డ్ అయితే 1000 కోట్లు వస్తాయి. నమస్తే ఫ్రెండ్స్.